విద్యార్థులకు స్కూల్లో విద్యా పాఠాలు చెప్పటం కామనే. కానీ రైతులు పడుతున్న కష్టాన్ని కూడా విద్యార్థులకు తెలియచేయడానికి వినూత్న ప్రయత్నం చేశారు మంచిర్యాల జిల్లా నార్వాయిపేట గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు. బడిబాట వదిలి పొలం బాట పట్టారు విద్యార్థులు. ఆ గ్రామంలో వరి నాట్లు వేస్తున్న వారి దగ్గరికి వెళ్లి నార్మడిలో నారును తీయడంతో పాటుగా నాటును కూడా వేశారు. విద్యార్థులు అంతేకాకుండా పత్తి చేలలో పత్తి సేకరిస్తున్న వారి దగ్గరికి వెళ్లి వారికి బాసటగా విద్యార్థులు సైతం పత్తిని తీశారు. పొగాకు తోటలు, వడ్రంగి పనితనం, కచ్చులం, గడ్డివాముల్లో ఆటపాటలతో సరదాగా గడిపారు. అంతేకాకుండా రైతులు పడుతున్న కష్టాన్ని చూసి రైతు శ్రమని వృధా చేయనని పిల్లలు ప్రతిజ్ఞ చేశారు. అక్షర జ్ఞానం, విషయ జ్ఞానం రెండు విద్యార్థి దశ నుండే ఉన్నప్పుడే వారిని అన్ని రంగాల్లో రాణిస్తారని ఉపాధ్యాయులు అంటున్నారు. ఇది వర్షాకాలంలో అయితే ఈజీ వస్తుంది, తొందరగా వస్తుంది. పోతారా పీకుతారా ఎప్పుడన్నా? ఏతులా ఏతులా నిజమా? అవునా? కనీసం ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వాడే కష్టం అన్నది వెళ్తాయి, అవగాహన ఉండాలి కదా దాని మీద. ఇంకా మట్టిలో వేలు పెడితే వస్తుంది, వేర్లతో సహా. వచ్చిన తర్వాత ఒకసారి ఇట్లానండి, ఇది ఇట్లా రావాలి. అంతగానో వస్తే అది ఎట్లా పెడతారు మేడం? ఇదిగో ఇదిగో కొంచెం పట్ట బోర్ ఉన్నది సార్, అడిగిస్తా. కనబడుతుందా మేడం? అరే 2-3 ఎత్తాను మంచిది. వీడియో ఇస్తాను ఇంకా ఏమేం చేస్తున్నారా అనేది బ్రో. మేడం కొత్తగా వచ్చింది మెల్లగా. అరే గొడ్లు వచ్చినట్టు రావద్దురా, మీరు కూడా మెల్లగా రావాలి. కొంచెం అటను దీన్ని ఏమంటారు? ఎందుకు కట్టారు? దేనికి సపోర్ట్ కట్టారు? కాండికున్నా దీన్ని ఏమంటారు? వెరీ గుడ్, మస్తు తెలిసింది. మరి గీట్ని ఏమంటారు? మీ భాషలో కాదు, గుజ్జులు అంటారు. అర్థమైందా? తర్వాత ఈ మధ్యలో ఒకటి చక్రానికి ఒకటి హోల్ ఉంటుంది చూడండి, దానికి